బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. పూల మొక్కలు నాటి బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లను అభివృద్ధి పథంలో ముందు నిలిపారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అందజేశారన్నారు. ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. కళ్యాణ్ కొంచెం ఇక్కడండి నెక్స్ట్ ఓకే ఓకే అభిమాన నాయకుడు, మనందరి ఆత్మీయ నాయకుడు, సిరిసిల్ల నియోజకవర్గాన్ని, రాజన్న సిరిసిల్ల జిల్లాని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ పట్టణంలో ముఖ్య భూమిక పోషించే విధంగా ఈ రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన మనందరి అభిమాన నాయకుడు కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర పార్టీ కుటుంబ సభ్యులైన నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, యువ మిత్రులు, పాత్రికేయ మిత్రులు, సంస్థ ప్రజలందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనందరి అభిమాన నాయకుడు కేటీఆర్ గారు ఇట్లాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఉంటే బాగుంటుండే, ఇట్లాంటి నాయకుడు మా దేశంలో ఉంటే బాగుంటుండే, ఇట్లాంటి నాయకుడు మా నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తే అన్నాడు. కేసీఆర్ కిట్ను ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం. ఆడపిల్ల పుడితే 14,000 రూపాయలు, మగబాబు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వ దవాఖానాలలో రూపాయి ఖర్చు కాకుండా హాస్పిటల్ డెలివరీ చేయించి, అమ్మఒడి వాహనం ద్వారా ఇంటి నుంచి ఆశా వర్కర్ని ఇంటికి పంపించి, మహిళా కార్యకర్తను ఇంటికి పంపించి, అంగన్వాడీ టీచర్ని పంపించి, ఆరోగ్య కార్యకర్తను పంపించి, కార్డ్స్కు సిద్ధంగా ఉన్న సోదరిమణిని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చి డెలివరీ చేయించి, మందులు ఉచితంగా ఇచ్చి, అవసరమైతే శస్త్రచికిత్స చేయించి, పూర్తి ఆపరేషన్ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఇచ్చి, ఆడపిల్ల పుడితే 14,000, అట్లాగే మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయల చెక్ ఇచ్చి, కేసీఆర్ షీట్ ఇచ్చి గౌరవంగా వాహనంలో, అమ్మఒడి వాహనంలో ఇంటికి
తీసుకొచ్చి పెంచిన ఘనత, తల్లిని బిడ్డను కాపాడిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి మనందరి నాయకుడు కేసీఆర్ గారిది, మన కేటీ రామారావు గారి.